హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో టెట్ ఎగ్జామినేషన్ ఇంకా 15 డేస్ మాత్రమే టైం ఉంది. మరి ఎగ్జామినేషన్ అందరూ కూడా సీరియస్ గా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. మరి విద్యార్థుల కోసం పర్టికులర్ గా టెట్ ఎగ్జామినేషన్ లో హై స్కోర్ సాధించడం కోసం టెట్ ఎగ్జామినేషన్ లో కీ రోల్ ప్లే చేసేటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసి మనకి జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే లెర్నింగ్ మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్ కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేసాం. మరి ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ అనేవి మనం ఈ వీడియోస్ రూపంలో అందిస్తాం. సో ప్రజెంట్ మోటివేషన్ అలాగే మెమరీ ఫర్గెటింగ్ ఈ టాపిక్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బిట్స్ తో పాటుగా మీకు జూన్ 1st ఈవినింగ్ రోజు నాటికి ఈ బిట్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. సో పీడిఎఫ్ కావాల్సినటువంటి స్టూడెంట్స్ ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. 6304936646 ఈ నెంబర్ కి మీ పేరు మీ మీడియం వాట్సాప్ చేయండి. జూన్ 1st ఈవినింగ్ నాటికి మీకేమో బిట్స్ పీడిఎఫ్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తక్కువ పీరియడ్ లో టెట్ లో హైయెస్ట్ స్కోర్ చేసేందుకు మన ఛానల్లో మొత్తం అన్ని చాప్టర్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెపరేట్ గా మనం అప్లోడ్ చేస్తాం. సో కాబట్టి రిమైనింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు చాప్టర్ వైజ్ గా బిట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం మోటివేషన్ అలాగే మెమరీ అండ్ ఫర్గెటింగ్ కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో అకార్డింగ్ టు మాస్లో the lower order need is so need for self actualization, safety need, love and belongingness need and esteem need అని చెప్పేసి చెప్తాం. సో అమెరికన్ హ్యూమనిస్ట్ అబ్రహాం మాస్లో designed the theory of hierarchy of needs. So Abraham Maslow designed the theory of hierarchy of needs. So in this theory, Abraham Maslow classified the needs into 5 types based on its intensity. So what your needs యొక్క intensity base చేసుకొని needs ని 5 types గా classify చేశారు. So they arranged in an order from bottom to top. like a steps in the ladder. ఒక ladder లో స్టెప్స్ లాగా వాటిని బాటమ్ నుంచి టాప్ కి అరేంజ్ చేశారు. సో అకార్డింగ్ టు మాస్లో హ్యూమన్ బీయింగ్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్. హ్యూమన్ బీయింగ్స్ ఏమో ఈ నీడ్స్ ని ఈ ఆర్డర్ లో బేస్ చేసుకొని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి సో అబ్రహాం మాస్లో చెప్పడం జరిగింది. సో మొత్తం నీడ్స్ ని 5 కేటగిరీస్ గా డివైడ్ చేశారు, ఇలా క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ వన్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఇన్ దిస్ పిక్చర్ ద బేస్ ఈజ్ వెరీ వైడ్ అండ్ పీక్ ఈజ్ వెరీ స్మాల్. సో అండి ఈ బేస్ లో ఉండే నీడ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉండే స్కోప్ ఎక్కువ, ఈ పీక్ లో ఉండే నీడ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉండే స్కోప్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఫిజియోలాజికల్ నీడ్స్ అండ్ సెకండ్ వన్ సేఫ్టీ నీడ్స్, థర్డ్ వన్ love and belongingness needs. Fourth one esteem needs. Fifth one self actualization needs. So ఇలా 5 categories గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఫిజియోలాజికల్ నీడ్స్. దీస్ ఆర్ రిలేటెడ్ టు అవర్ బాడీ. సో ఫుడ్, వాటర్, స్లీప్, ఎక్సర్సైజ్, సెక్సువల్ డిజైర్, మదర్ డిజైర్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజియోలాజికల్ నీడ్స్. అండ్ నెక్స్ట్ వన్ సేఫ్టీ నీడ్స్. సో స్టేయింగ్ ఇన్ ఏ హోమ్, వాంట్ టు స్టేయింగ్ ఇన్ ఏ హోమ్, వాంట్ టు లివ్ విత్ పేరెంట్స్. So these are safety needs. Next, love and belongingness needs. Individual friendships, personal relationships,
These are called as love and belongingness needs. And next one, esteem needs. So want to get social status, economical status, ప్రొఫెషనల్ స్టేటస్. సో ఇలా స్టేటస్ కావాలని, ఒక రికగ్నిషన్ కావాలని కోరుకునే నీడ్స్ నేమో ఎస్టీమ్ నీడ్స్ అని చెప్పేసి చెప్తాం. మరి లాస్ట్ వన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. సో this need related to get satisfaction in all the aspects. So Abraham Maslow classified the needs into 5 types based on its intensity. వాటి యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని 5 కేటగిరీస్ గా క్లాసిఫై చేశారు. అంతేకాకుండా పర్సన్స్ 1 by 1 ఈ ఆర్డర్ లో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, సాటిస్ఫై చేసుకోవడానికి ట్రై చేస్తారని చెప్పేసి అబ్రహాం మాస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ ఫస్ట్ 2 నీడ్స్, physiological and safety needs, these are called as lower order needs or primary needs. So these 2 are called as lower order needs or primary needs because these are very essential to live. So జీవించడానికి, లివింగ్ లైఫ్ లీడ్ చేయడానికి కంపల్సరీగా కావాల్సినవి కాబట్టి సో ఈ రెండింటినీ కూడా లోవర్ ఆర్డర్ నీడ్స్ ఆర్ ప్రైమరీ నీడ్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే రిమైనింగ్ 3, love and belongingness needs, esteem needs and self actualization needs, these 3 are called as higher order or secondary needs. Higher order or secondary needs. So this is the theory of Abraham Maslow's theory of hierarchy of needs. So based on this, the question, according to Maslow, the lower order need. So lower order needs ఏంటి? Only 2, physiological needs and safety needs. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది? సేఫ్టీ నీడ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు మాస్లో సోషల్ స్టేటస్ కమ్స్ అండర్. సో సోషల్ స్టేటస్ అనేది దేనికి ఎందుకు వస్తుందని చెప్పేసి అంటే నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్. సో సేఫ్టీ నీడా, సెల్ఫ్ రెస్పెక్టా, అలాగే నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, లవ్ అండ్ బిలాంగింగ్స్. సో సెల్ఫ్ రెస్పెక్ట్. సో సోషల్ స్టేటస్ అనేది దేనికి సంబంధించి నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్ అని చెప్పేసి చెప్తాం. దీన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా చెప్తాం. ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫిజియోలాజికల్ నీడ్. సో ఫిజియోలాజికల్ నీడ్స్ రిలేటెడ్ టు ద బాడీ. సో ఫుడ్, వాటర్, స్లీప్, మదర్ డిజైర్, సెక్సువల్ డిజైర్, ఎక్సర్సైజ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజియోలాజికల్ నీడ్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫుడ్, క్లాత్స్, హౌస్, సెల్ఫ్ రెస్పెక్ట్. సో హియర్ ఆన్సర్ ఈస్ ఫుడ్. The theory of hierarchy of needs was proposed by Abraham Maslow. Theory of hierarchy of needs was proposed by Abraham Maslow. The theory of hierarchy of needs was proposed by Abraham Maslow. Question repeating. Maternal drive. So maternal drive is a మదర్ కావాలనే కోరిక కలిగి ఉండడం మెటర్నల్ డ్రైవ్ అని చెప్పేసి చెప్తాం. ఈ మెటర్నల్ డ్రైవ్ అనేది రిలేటెడ్ టు ద ఫిజియోలాజికల్ నీడ్. మెటర్నల్ డ్రైవ్ అనేది రిలేటెడ్ టు ద ఫిజియోలాజికల్ నీడ్ అని చెప్పేసి చెప్తాం. ఏ బాయ్ విత్ an intention of getting first place in his studies in the class has studied well and achieved first position. The type of motivation here is. So general ga there are 2 types of motivations. So there are 2 types. First one, intrinsic motivation. And second one, extrinsic motivation. There are 2 types of motivations. So first one, intrinsic motivation, and second one, extrinsic motivation. So intrinsic motivation means an individual ready to do a work without expecting any result. So and also ready to do independently and voluntarily without any external force. So then and also an individual ready to do a work only for his enjoyment and only for his self satisfaction. He is called as intrinsic motivation. Oka person edaina oka work ni ఇండిపెండెంట్ గా, వాలంటీర్ గా తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడానికి రెడీ అవడాన్ని ఏమని చెప్తామంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో
to force an individual, to initiate an individual to do a work. So regarding less of his abilities and needs and interests. So and also to force or to initiate an individual to do a work for getting a result or to avoid a punishment. So ఒక పర్సన్ ని ఒక రిజల్ట్ పొందడానికి లేదా ఒక పనిష్మెంట్ అవాయిడ్ చేయడానికి లేదా తన యొక్క నీడ్స్ కి ఎబిలిటీస్ కి రిలేషన్ లేకుండా ఒక వర్క్ చేసేలా ఫోర్స్ చేయడాన్ని ఏమని చెప్తామంటే ఎక్స్టెన్సివ్ మోటివేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇవి మోటివేషన్ కి 2 types. మరి ఇక్కడ ఏంటి, ఏ బాయ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ హి స్టడీస్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ లో ఫస్ట్ ప్లేస్ రావాలి. సో హీ హ్యాస్ స్టడీడ్ వెల్ అండ్ అచీవ్ ద ఫస్ట్ పొజిషన్. కాబట్టి ఫస్ట్ ప్లేస్ రావాలని స్టడీ చేశాడు, ఫస్ట్ పొజిషన్ అచీవ్ చేశాడు. ఏ టైప్ ఆఫ్ మోటివేషన్? సో వాంటెడ్ టు గెటింగ్ రిజల్ట్. సో గెటింగ్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఏమవుతుంది, ఎక్స్టెన్సివ్ మోటివేషన్. ద ఫాలోయింగ్ ఇనిషియేట్స్ an individual to do a specific activity. సో ఒక ఇండివిజువల్ ని ఏదైనా ఒక యాక్టివిటీకి చేసే విధంగా ఫోర్స్ చేసేదాన్ని ఏమని చెప్తాం అంటే మోటివేషన్. ఏమని చెప్తామండి, మోటివేషన్. సో హియర్ motivation is an English word. So motivation is an English word which derived from the Latin word mover. So motivation is an English word which derived from the Latin word mover, which means so movement or motion or inspiring energy. So movement or motion or inspiring energy. So motivation, so it to force or to initiate an individual to do a work towards a specific goal is called as a motivation. ఒక పర్సన్ ని ఏదైనా ఒక స్పెసిఫిక్ గోల్ రీచ్ అయ్యే విధంగా ఇనిషియేట్ చేసి దాన్ని మనం ఏమని చెప్తామంటే మోటివేషన్ అని చెప్పేసి చెప్తాం. According to Maslow, almost all persons try to satisfy their need first. So according to Maslow, పర్సన్స్ ఫస్ట్ ఏ నీడ్ ని సాటిస్ఫై చేసుకొని ట్రై చేస్తారు. సో మాస్లో థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఏముంది, ఫిజియోలాజికల్ నీడ్స్. ఫస్ట్ ప్లేస్ లో ఏముంది, ఫిజియోలాజికల్ నీడ్స్. కాబట్టి ఇండివిజువల్స్ ఫస్ట్ ఏ నీడ్ ఫుల్ఫిల్ చేసుకొని ట్రై చేస్తారని చెప్పేసి అంటే ఫిజియోలాజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ట్రై చేస్తారు. In order to get recognition in his village by speaking English, and a student learned English and got recognition, the need that is satisfied here. సో వాళ్ళ విలేజ్ లో రికగ్నిషన్ కోసం ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకున్నాడు. సో ఇక్కడ రికగ్నిషన్, సో రికగ్నిషన్ అని చెప్పేసి అంటే అది ఆప్షన్స్ ఏంటి, ప్రైమరీ నీడా, ఫిజికల్ నీడా, సెకండరీ నీడా, ఎకనామిక్ నీడా. సో రికగ్నిషన్ అనేది దేనికి వస్తుంది, నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ నీడ్ ఆ నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్ అని చెప్పేసి చెప్తాం. సో నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్, లవ్ అండ్ బిలాంగింగ్నెస్, నీడ్స్ ఆఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ యాక్యులేషన్ నీడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ నీడ్స్. So physiological needs, safety needs called as primary needs. So here recognition, secondary need. So this is the answer. Mike was saying that the reason for my today's position is due to my yesterday's thinking about what should be tomorrow is the best example for. సో దేనికోసం మైక్ ఎవర్ స్టేట్మెంట్, టుడే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే టుమారో ఎలా ఉండాలో ఎస్టర్డే నేను థింక్ చేసుకుని ఉండటమే. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇంటర్నల్ మోటివేషనా, అచీవ్మెంట్ మోటివేషనా, ఎక్స్టర్నల్ మోటివేషనా, ఎబిలిటీ మోటివేషనా. సో దిస్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అచీవ్మెంట్ మోటివేషన్. సో మైక్ ఎవర్ ఇచ్చిన స్టేట్మెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికని చెప్పేసి అంటే అచీవ్మెంట్ మోటివేషన్ కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్. The theory proposed by Maslow is, so Maslow ఏ థియరీ ప్రపోజ్ చేశాడు, థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. అబ్రహాం మాస్లో ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. Rakesh learnt a list of 30 meaningless words in 20 trials. After 2 months, he was asked to relearn the same list. The time he took 12 trials to learn this list, his saving score is. So this question belongs to
రీలెర్నింగ్ కాన్సెప్ట్ ఇన్ ద మెమరీ. సో ఇది మెమరీలో రీలెర్నింగ్ కాన్సెప్ట్ కి సంబంధించింది. ఏదైనా ఒక కాన్సెప్ట్ ని ఒకసారి లెర్న్ చేసిన తర్వాత దానికి కొంత టైం పడుతుంది. దాన్ని మళ్ళా సెకండ్ టైం లెర్న్ చేస్తే ఫస్ట్ టైం కంటే కొద్దిగా తక్కువ టైం పడుతుంది. సో టైం అనేది ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి సేవ్ చేస్తాం. సో హౌ మచ్ టైం వి సేవ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సేవింగ్ స్కోర్ అని చెప్పేసి చెప్తాం. సో మన సేవింగ్ స్కోర్ ఫార్ములా, సేవింగ్ స్కోర్ is equals to number of original trials minus number of relearning trials by number of original trials into 100. So number of original trials minus number of relearning trials by number of original trials into 100. So this is original trials and the 20 trials minus relearning trials and the 12 by original trials and the 20 into 100. So this is equals to 20 minus 12, 8 by 20 into 100. So 21s are 25s are 8 into 5 40%, 8 into 5 40%. So here answer 40%. The first step in the process of memory. So memory lo first step enti లెర్నింగ్ రిటెన్షన్ రీకాల్ రికగ్నిషన్ అని అడిగాడు. సో అసలు మనం లెర్నింగ్ యొక్క కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఏం చెప్తాం. సో వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెమరీ అని చెప్పేసి అంటే రికలెక్ట్ ద లెర్నింగ్ కంటెంట్, రికలెక్ట్ ద లెర్న్డ్ థింగ్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే మన మెమరీ అనేది జరగాలి అంటే దానికి ముందు ఏం జరగాలి, లెర్నింగ్ అనేది జరగాలి. సో మనం లెర్న్ చేసిన దాన్ని రికలెక్ట్ చేసుకోండి. అందుకే లెర్నింగ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫౌండేషన్ ఆర్ ఫస్ట్ స్టెప్ టు ద మెమరీ అని చెప్పేసి చెప్తాం. సో the first step to the memory was learning. Ganesh, while preparing for examinations, first learned philosophy and then psychology. In the psychology examination, he is able to recall philosophy and unable to recall psychology. So this is due to. So ఇక్కడ మనకి ఇది ఫర్గెటింగ్ అనే కాన్సెప్ట్ కి సంబంధించింది. ఫర్గెటింగ్ లో 2 types of inhibitions ఉంటాయి. సో ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. సో పాస్ట్ లెర్నింగ్ కి హర్డిల్స్ క్రియేట్ చేస్తే అది ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్. పాస్ట్ లెర్నింగ్ ప్రెజెంట్ లెర్నింగ్ కి మనకి హర్డిల్స్ క్రియేట్ చేస్తే దాన్ని ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ప్రెజెంట్ లెర్నింగ్ పాస్ట్ లెర్నింగ్ యొక్క రికలెక్షన్ కి, ప్రెజెంట్ లెర్నింగ్ పాస్ట్ లెర్నింగ్ యొక్క రికలెక్షన్ కి హర్డిల్ క్రియేట్ చేస్తే దాన్ని రెట్రో యాక్టివ్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అడిగిన క్వశ్చన్ లో అసలు హర్డిల్ అనేది దేనికి క్రియేట్ అవుతుంది, లెర్నింగ్ కా రికలెక్షన్ కా అనే విషయాన్ని మనం క్లియర్ గా చూసుకోవాలి. సో రికలెక్షన్, లెర్నింగ్ కి హర్డిల్ క్రియేట్ అయితే ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రికలెక్షన్ కి హర్డిల్ క్రియేట్ అయితే రెట్రో యాక్టివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ రికలెక్షన్ కి ఇన్హిబిషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి రెట్రో యాక్టివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి చెప్తాం. Lata remembered that the sum of angles in a triangle is 180 by drawing different triangles and measuring their angles. This type of memory. So number of triangles and draw chesi. So what your angles and measure chesi. The sum of the angles in a triangle is 180. అంటే వర్క్ చేసి దానికి మెమరీలో ఉంచింది. సో వర్క్ చేసి మెమరీలో ఉంచడాన్ని ఏమని చెప్తామంటే యాక్టివ్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. సో ఏదైనా వర్క్ చేసి దాన్ని మెమరీలో ఉంచగలగడాన్ని ఏమని చెప్తామంటే యాక్టివ్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. In previous learning impair the retention of newly learned material, then it is previous learning అనేది. సో previous learning అనేది impair the retention of newly learned material. సో పాత లెర్నింగ్ అనేది కొత్త లెర్నింగ్ యొక్క రికలెక్షన్ కి, రిటెన్షన్ అంటే రికలెక్షన్. సో రికలెక్షన్ కి హర్డిల్ క్రియేట్ చేస్తుంది. సో రికలెక్షన్ కి ఎప్పుడైతే హర్డిల్ క్రియేట్ చేస్తానో ఏమో చెప్తాం రెట్రో యాక్టివ్ ఇన్హిబిషన్. In an experiment conducted by Ebbinghaus on forgetting using meaningless words, the percentage of forgetting by the subject after 20 minutes. So after 20 minutes ఎంత మర్చిపోతారు, 47% మర్చిపోతారు. After 20 minutes 47% మర్చిపోతారు.
Anita memorized the concept, the pressure increases with the increasing of the depth in water by doing an experiment. The type of memory is. సో ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక విషయాన్ని మెమరీలో ఉంచడం, లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తూ కూడా యాక్టివిటీస్ చేస్తూ దాన్ని మెమరీలో ఉంచడాన్ని ఏమని చెప్తామంటే యాక్టివ్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. యాక్టివిటీస్ చేస్తూ దాన్ని మెమరీలో ఉంచడాన్ని ఏమని చెప్తామంటే యాక్టివ్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. Déjà vu is a. So the word déjà vu is a French word. So déjà vu is a French word. So déjà vu అని చెప్పేసి అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ ఆల్రెడీ ఇంట్రడ్యూసింగ్, ఏదైనా ఒక పర్సన్ కానీ ఒక ప్లేస్ ని కానీ మనం అదే ఫస్ట్ టైం చూసినప్పటికీ సో ప్రీవియస్ గా ఎక్కడో చూసినట్టుందనే ఫీలింగ్ కలగడాన్ని ఏమని చెప్తామంటే డెజా వు అంటాం. సో అలా మనకి ఆ ఫీలింగ్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటి అంటే సో ప్రెజెంట్ సీన్ థింగ్స్ కి ఆల్రెడీ పాస్ట్ సీన్ థింగ్స్ కి సో మధ్య సిమిలారిటీస్ అనేవి ఉండడం వల్ల ఈ డెజావుస్ అనేవి ఫామ్ అవుతాయి. సో డెజావు అంటే మీనింగ్ ఫ్రెంచ్ వర్డ్, డెజావు అని చెప్పేసి అంటే సో ఫీలింగ్ ఆఫ్ ఆల్రెడీ సీన్, ఫీలింగ్ ఆఫ్ ఆల్రెడీ సీన్ అని చెప్పేసి చెప్తాం. Anita took 40 minutes time to learn a list of meaningless words. After a week, she took an half an hour to learn the same list. Saving score of Anita. So already ఇందాక మనం ప్రాబ్లం చేసాం. సో సేవింగ్ స్కోర్, సో నంబర్ ఆఫ్ ఒరిజినల్ ట్రయల్స్, మైనస్ నంబర్ ఆఫ్ relearning trials by number of original trials into 100. So Anita first attempt anta 40 minutes, second 30 minutes by 40 minutes into 100. So 10 by 40 into 100, 10 4s are 425s are. So here saving score is 25%. Here saving score is 25%. Author of the book On Memory. So On Memory అనేటువంటి బుక్ రాసిన ఆథర్ ఎవరు? ఆథర్ ఆఫ్ ద బుక్ ఆన్ మెమరీ. సో ఆన్ మెమరీ అనే బుక్ రాసినటువంటి ఆథర్ ఎవరు అని చెప్పేసి అంటే ఎబ్బింగ్ హాస్. సో 1885 లో సో ఆన్ మెమరీ అనేటువంటి బుక్ రాసింది ఎవరని చెప్పేసి అంటే ఎబ్బింగ్ హాస్. The author of the name for relearning method. So the other name. So the other name for relearning method. So relearning method ki other name em cheppesante saving method. The other name of the relearning means a saving method. Why? Because so ఏదైనా కాన్సెప్ట్ ని ఫస్ట్ టైం లెర్న్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది. సో సెకండ్ టైం అదే కాన్సెప్ట్ మనం లెర్న్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కంటే కొంత తక్కువ టైం, లెస్ టైం పడుతుంది. సో టైం అనేది కొంత సేవ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమని చెప్తామంటే సేవింగ్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎబ్బింగ్ హాస్. సో సేవింగ్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎబ్బింగ్ హాస్. Rajesh remembers any aspect after through understanding his memories. సో ఏదైనా ఒక కాన్సెప్ట్ ని అండర్స్టాండింగ్ ద్వారా మనం మెమరీలో ఉంచుతాన్ని ఏమని చెప్తాం అంటే లాజికల్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. సో వితౌట్ అండర్స్టాండింగ్ దాన్ని బై హార్ట్ చేసి దాన్ని మెమరీలో ఉంచితే రోట్ మెమరీ అంటాం. అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మెమరీలో ఉంచితే దాన్ని ఏమని చెప్తామంటే లాజికల్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. An example for a pair of words used to assess memory using paired associate method. సో ఇక్కడ ఇది వెర్బల్ రీకాల్ కి సంబంధించింది. సో వెర్బల్ రీకాల్ లో మనకి పెయిర్డ్ అసోసియేట్స్ అని చెప్పేసి చెప్తాం. ఇందులో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇస్తారు, దానికి ఆపోజిట్ గా మీనింగ్లెస్ వర్డ్స్ ఇస్తారు. సో కొన్ని పెయిర్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ కి వాటిని చదివిన తర్వాత మీనింగ్ఫుల్ వర్డ్స్ అడుగుతారు, దానికి ఆపోజిట్ గా ఉండే మీనింగ్లెస్ వర్డ్స్ చెప్పాలి. ఇది మెథడ్. అయితే ఇక్కడ రైట్ మీనింగ్ఫుల్ పెయిర్ ఏదని అడిగాడు. ఇక్కడ జనరల్ గా క్యాట్ XXZ, బాలు TUX, అలాగే బిల్లు బిల్లు. సో KEZ ZEK. సో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఉండాలి, ఒక మీనింగ్లెస్ వర్డ్ ఉండాలి. అది పెయిర్డ్ అసోసియేట్స్. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఉండాలి, ఒక మీనింగ్లెస్ వర్డ్ ఉండాలి. సో క్యాట్ XXZ ఇది యాక్చువల్గా ఇది మీనింగ్ఫుల్ వర్డ్, ఇది మీనింగ్లెస్ వర్డ్. బట్ ఇక్కడ ఏంటంటే మీనింగ్లెస్ వర్డ్ లో ఒకే లెటర్ కన్సిక్యూటివ్ గా రాకూడదు, కాబట్టి ఇది కాదు. బిల్లు బిల్లు రెండు మీనింగ్ఫుల్ వర్డ్సే, ఇది కాదు.
రెండు మీనింగ్లెస్ వర్డ్సే, ఇది కాదు. సో రైట్ ఆన్సర్ ఇది. ఒక బాల్ మీనింగ్ఫుల్ వర్డ్, TUX అనేది మీనింగ్లెస్ వర్డ్ అని చెప్పేసి చెప్తాం. The process of recalling earlier incidents through symbols and stimulus is called. సో ఏదైనా ఎర్లియర్ జరిగిన ఇన్సిడెంట్స్ ని సింబల్స్ ద్వారా, స్టిమ్యులస్ ద్వారా మనం దాన్ని రికలెక్ట్ చేసుకుంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెడెంటిగ్రేటివ్ మెమరీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెడెంటిగ్రేటివ్ మెమరీ. సో ఏదైనా ఒక విషయాన్ని దాని వెనకాల ఉండే సింబల్స్, వాటి ద్వారా మనం రికలెక్ట్ చేసుకుని దాన్ని ఏమని చెప్తాం అంటే రెడెంటిగ్రేటివ్ మెమరీ అని చెప్పేసి చెప్తాం. Rajesh remembers any aspect. Proactive and retroactive inhibitions are related to. సో ప్రోయాక్టివ్ అలాగే రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్స్ అనేవి దేనికి రిలేట్ అయినవి? సో ప్రోయాక్టివ్, రెట్రోయాక్టివ్ రెండు కూడా దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అంటే ఇన్హిబిషన్స్ దేనికి అని చెప్పేసి అంటే ఫర్గెటింగ్. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫర్గెటింగ్. దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫర్గెటింగ్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద మోటివేషన్ అండ్ మెమరీ అండ్ ఫర్గెటింగ్. సో ఇంకా ఈ టాపిక్ కి సంబంధించి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, పర్స్పెక్టివ్స్, మెథడ్స్ లాంటి టాపిక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీకు జ్ఞానజ్యోతి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో మరి ఈ వీడియోస్ ను బాగా యూటిలైజ్ చేసుకొని ఈ షార్ట్ పీరియడ్ లో టెట్ ఎగ్జామ్ లో హైయెస్ట్ స్కోర్ సాధిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా వాచ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.